మర్యాద రామన్న చరిత్ర. ఇప్పుడు నేను చెప్పేవి మర్యాద రామన్న కథలు. ఈ కథలో మర్యాద రామన్న చరిత్ర అంతా వివరంగా ఉంటుంది. అసలు ఈ మర్యాద రామన్న కథలు పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. అసలు మర్యాద రామన్నకు ఆ పేరు ఎలా వచ్చింది? అతను ఒక్కసారిగా ఎలా మేధావి అయ్యాడు? ప్రజలకు ఎందుకు అతనంటే అంత అభిమానం? మందమతి అయిన మర్యాద రామన్నకు ఆ పేరు ఎలా వచ్చింది? అంతా నేను వివరంగా ఈ కథలో చెబుతాను. జాగ్రత్తగా వినండి. అనునిత్యం ప్రజలు ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొన్ని సందర్భాలలో ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. అటువంటి తరుణంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తూ ఉంటారు. వందల ఏళ్ల క్రితం ఇలా ప్రజలు తమకు అన్యాయం జరిగింది అని భావిస్తే ఆ సమస్యను మర్యాద రామన్న అనే వ్యక్తి దృష్టికి తీసుకుని వచ్చేవారు. ఆయన విచారించి సరైన తీర్పు చెప్పేవారు. ఆ తీర్పులో న్యాయం, ధర్మం, నిజాయితీ ఉంటాయి. అందరికీ ఆమోదయోగ్యంగామైన తీర్పులు కావడంతో ఎవరూ ఆక్షేపించేవారు కాదు. తప్పులు చేసిన వారు ఎంతటి వారైనా సరే తన యుక్తితో మర్యాద రామన్న కనిపెట్టేవారు. మర్యాద రామన్న అంటే మర్యాదకు, విజ్ఞతకు మారుపేరు. ఎటువంటి వాద్యం తన వద్దకు వచ్చినా సునిశ్చిత బుద్ధి, తెలివితేటలతో దానిని పరిష్కరించి చెప్పడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. కొన్ని వందల సంవత్సరాల క్రితం నిజంగా జరిగినవి అని చెప్పుకుంటున్న ఈ కథలను తొలుత ఎవరూ గ్రంథస్థం చేయలేదు. పెద్దల నుండి ఆ నోట ఈ నోట విని తెలుసుకున్నవే. ఈ కథలన్నీ పిల్లలకి బుద్ధి పదును పెట్టేవిగా ఉంటాయి. నేడు పెరిగిపోతున్న సాంకేతిక పరిజ్ఞానం వల్ల అందుబాటులో ఉన్న ఈ కథల్ని చాలా మంది గ్రంథస్థం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా వెలుగులోకి తెస్తున్నారు. ఇవన్నీ నిజంగా జరిగిన జానపద కథలే అని చెబుతుంటారు. అయితే నేడు చాలా మంది కల్పిత కథలు కూడా రాస్తున్నారు. అవి కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. ఎవరి వాణి వారిది, ఎవరి శైలి వారిది. ఎవరికి తోచినట్లు వారు గ్రంథస్థం చేసి ఈ కథలని ప్రజల్లోకి తీసుకుని వెళ్తున్నారు.